మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రైతు భరోసా ఎక్కడంటూ నిలదీసిన రైతులు, కొట్టడానికి చేయెత్తిన కాంగ్రెస్ నేత. నూజివీడు సర్కిల్ పరిధిలోని నకిలీ స్వామీజీని అరెస్ట్ చేసిన పోలీసులు. బరాబర్ గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వం, ఎందరో బీజేపీ నేతలను చంపిన వాళ్లలో గద్దర్ ఒకరు. బండి సంజయ్. హన్మకొండ జిల్లా కనకదుర్గ చిట్ యాజమాన్యం దారుణం. ఘనంగా ఏకశిల పాఠశాల వార్షికోత్సవ వేడుకలు. రాష్ట్రంలో ఉన్న వాస్తవ ఆర్థిక పరిస్థితి ప్రజల ముందు ఉంచుతాం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, చేతబడి వంటిది ఉత్తదే జరగలేదు, పరీక్షల సమయంలో ఆందోళన వద్దు. ఎస్ఆర్ కాలేజ్లో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, సిబ్బంది పిల్లల పట్ల కేరింగ్ ఉంది. పిల్లలందరూ బాగా చదువుతున్నారు. తల్లిదండ్రులతో జరిగిన విషయాన్ని వివరించాం, అర్థం చేసుకున్నారు. పిల్లల మధ్య పొరపాటు జరిగింది. కిల్యూ పదంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కర్నూలు మండలం తాండ్రపాడు గ్రామ పరిధిలో ఎస్ఆర్ కాలేజ్లో చేతబడి వంటివి జరగలేదని ఎస్ఆర్ కాలేజ్లో ఈవో ఈగల ప్రసాద్ వెల్లడించారు. విద్యార్థి హాల్లో నిమ్మకాయలు, కత్తి, వెంట్రుకలు ఉన్న ఫోటో బయటికి పోవడంతో చేతబడి జరిగినట్లు విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు ఎస్ఆర్ కాలేజ్ ఎదుట ధర్నాలు చేశారు. ఎస్ఆర్ కాలేజ్ ఈవో తీగల ప్రసాద్ స్పందిస్తూ, ఎస్ఆర్ కళాశాలలో ఎలాంటి చేతబడి జరగలేదని, పరీక్షల సమయంలో పిల్లలందరూ చదువుకోవడంలో నిమగ్నమయ్యారని, పిల్లలు తల్లిదండ్రుల ఆందోళన చెందవద్దని, పిల్లల మధ్య జరిగిన చిన్న పొరపాటుతో సంఘటన జరిగిందని, పిల్లల తండ్రులను పిలిపించి సమస్యను పరిష్కరించామని ఎస్ఆర్ కాలేజ్ యాజమాన్యం వెల్లడించారు. ఈ చేతబడి చేశారు, చేతబడి ఇప్పుడు లేదు సార్, ఉంటుంది అది రేట్ చేసి చెప్పినారు తప్ప మిగతా వాళ్ళు చేతబడి అనేది లేదు. అది పిల్లలు ఏదో జనరల్గా వాళ్ళు ఏదో నిమ్మకాయ అది వాళ్ళు జ్యూస్ చేసుకుని తెచ్చుకుంటారు సార్. నిమ్మకాయలు అది తెచ్చుకుని పిల్లలు ఏదో చేశారని వాళ్ళకేం తెలుసు సార్, వాళ్ళ అమ్మాయికి పిల్లలకి ఏం తెలుస్తుంది. ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుతా ఉన్నారు పిల్లలు, అంతా ఉన్నారు సార్, అంత స్ట్రెంత్ అంతా ఉన్నారు పిల్లలు, చదువుతున్నారు, మంచి కేరింగ్ తీసుకుంటున్నాం. పేరెంట్స్ కూడా వచ్చినారు సార్, మాట్లాడినాము, వాళ్ళు ఓకే అన్నారు. పేరెంట్స్ కూడా ఓకే లేదు సార్, చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతుంటాయి జనరల్గా, అవేం కావు, మీరు చదివేది సార్ పిల్లల్లో చెప్పండి. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సార్. సార్లు ఫ్యాకల్టీ ఎంత వస్తున్నారు, ప్రిన్సిపల్ కానీ, డీన్ సార్ కానీ, ఇక్కడ మీ స్టాఫ్ కానీ అందరూ ఉన్నారు, మేడం వాళ్ళు ఉన్నారు, చాలా కేరింగ్ తీసుకుంటారు. ఇటువంటి ఇబ్బంది మాకు లోకల్ కూడా, తాండపాడు లోకల్ కూడా మంచి మాకు సపోర్ట్ ఉంది సార్. ఎందుకంటే మాది ఎప్పుడు ఇష్యూ జరగలే, మాది ఎప్పుడు సాఫ్ట్గా జరుగుతుంది. ఏదన్నా కానీ ఏదన్నా మేము పెద్దలు పిలిపించి మాట్లాడుతూ అనుకుంటున్న వాళ్ళు కదా, పెద్ద వాళ్ళకి ఉపాధి కల్పించినాము ఇక్కడ తాండపాడులో, అటువంటి ఇబ్బంది అయితే లేదు సార్. కిల్యూ అని రాశారు, ఎందుకు రాయాల్సి వచ్చింది కిల్యూ? కిల్యూ అనే వర్డ్ సార్, అమ్మాయి మరి అది ఎందుకు రాశారు అక్కడ మేము కూడా ఎంక్వైరీ పెట్టాం సార్. మన స్టేషన్ కూడా సార్, సిఎస్ఆర్, ఎస్ఐసార్ అంతా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు సార్. వాళ్ళు నేను తీసుకున్న ఆ నిమ్మకాయలు అవి కూడా ఏదో రద్దు చేస్తున్న సార్, వాళ్ళు ఏదో వస్తామన్నారు. అది వచ్చేసిన తర్వాత పేరెంట్స్ పిలిపించి వాళ్ళు మాట్లాడుతూ సెట్ చేస్తారు సార్. పిల్లలు మాత్రం డిస్టర్బ్ చేయలేదు, చదువుతా ఉన్నారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ అమ్మాయి కూడా స్టిల్ మనకి వస్తుంది సార్, నాకు ఎగ్జామ్స్ నుంచి చదువుతాను, అది ఎవరో ఫ్రెండ్స్ అనేది తెలుస్తుంది, తొందరగా తెలుస్తుంది. కానీ మనం ఎవరు ఈ అమ్మాయి అని డౌట్ వెళ్ళలేము సార్, అందరూ మన పిల్లలే. ఏదో మిస్టేక్ జరిగినది అది రికవర్ చేస్తారు సార్, సిఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ చేస్తారు. యువర్ గుడ్ నేమ్ సార్? సార్ ప్రసాద్ సార్, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ క్యాంపస్. ఇస్రో పరిశోధక సంస్థ రేపు నింగిలోకి పంపించనున్న జిఎస్ఎల్వి F-15 రాకెట్ను విజయవంతం కావాలంటూ ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ శ్రీకాళహస్త ఈశ్వర్ని దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు డాక్టర్ వి నారాయణ్కు సాదర స్వాగతం పలికి ప్రత్యేక స్వామి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు నిర్వహించగా, ఇస్రో చైర్మన్తో పాటు మరికొంతమంది శాస్త్రవేత్తలు జ్ఞాన ప్రసన్నాంబ సమేత వాయు లింగేశ్వరిని దర్శించుకున్నారు. అనంతరం మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం నందు వేద పండితుల శాస్త్రవేత్తలకు ఆశీర్వాదం ఇవ్వగా, స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ మాట్లాడారు. బాలాజీ
tomorrow morning 6:23 a.m. ISRO is going to launch the second satellite, NAVIC satellite NVS-02 using the GSLV Mark II F-15 vehicle. And this is the first launch in 2025. Also, it marks a great historical accomplishment for ISRO. This will be the 100th launch from Sriharikota. The first launch was SLV-3E1 rocket in the year 1979, and till now we have developed 6 generations of launch vehicle, and this is going to be a historical mission. The team ISRO, along with the industrial partners and academia, we have done the work. A perfect job is done with the systematic hard work and smart work of team ISRO and the blessing of Almighty God. I feel it will be a 100% perfect successful mission. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విస్తరణ కోసం జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ సమావేశానికి వస్తున్న మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్తో పాటు పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు మాజీ ఎమ్మెల్యే బంధుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సమావేశానికి వస్తున్న గులాబీ పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా లాక్కొని జైపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజల సమస్యలు పరిష్కరించి ఉపాధి కల్పించిన తర్వాతనే కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ కాదు ఇది. ఈరోజు రామగుండంలో నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు 2400 మెగావాట్లకు సంబంధించి ప్రజాభిప్రాయాన జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ యొక్క ఎన్టీపీసీ యాజమాన్యం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులు అందరూ కూడా ఇలా ప్రజల గొంతుకలను నొక్కేటువంటి విధంగా ఈ యొక్క ప్రజా పరిపాలన అని పేరుకు మాత్రమే చెప్పుకుంటూ ప్రజాభిప్రాయ సేకరణకు ఎవరిని కూడా పాల్గొనకుండా చేస్తా ఉన్నారు. ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విషయాలను చెప్పి దాని మీద నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా రామగుండంలో ఎన్టీపీసీ 2400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు మళ్లీ చేస్తున్నటువంటి యొక్క సందర్భంగా మా దగ్గర ఉన్నటువంటి 600 ఎకరాలను యాష్ ప్లాంట్కు మళ్లీ తీసుకుంటా ఉన్నారు. ఆ కుందనపల్లి, మల్యాలపల్లి, అదేవిధంగా అక్బర్ నగర్, బద్రిపల్లె గ్రామాలకు సంబంధించినటువంటి మొత్తం ఆ బూడిదతోని ఆ ఇల్లంతా కూడా అక్కడ కుటుంబాలు బతికేటువంటి పరిస్థితి లేదు. వారిని తప్పకుండా సురక్షిత స్థలాలకు, సురక్షిత ప్రదేశాలకు తరలించాలని డిమాండ్ ఉంది. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసినాం. అయినా కూడా ఎన్టీపీసీ యాజమాన్యం పెడచెవిన పెట్టింది. ఈ సందర్భంగా వారు తప్పకుండా ఈ నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ కమిషనరేట్ పక్కన స్థలం కూడా ఉన్నది. ఆ స్థలంలో తప్పకుండా వాళ్లకు ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నది. ఎన్టీపీసీ యాజమాన్యం దీనిపైన శ్రద్ధ తీసుకోవాలి. మాతంగి కాలనీకి సంబంధించినటువంటి ఇబ్బంది కూడా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి లాస్ట్ టైం తెలంగాణ ప్రాజెక్టు పడ్డప్పుడే ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు 2400 మెగావాట్లది పడితే ఆ మాతంగి కాలనీలో ఉన్నటువంటి ప్రజలు ఎవ్వరు కూడా అసలు అక్కడ నివాసం ఉండేటువంటి పరిస్థితి లేకుండా అయిపోతుంది. కాబట్టి దీన్ని ముందు జాగ్రత్తగా వాళ్ళను తరలించే విధంగా, లేకపోతే వాళ్లకు న్యాయం చేసేటువంటి విధంగా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులకు, భూ నిర్వాసితులకు ఒక మంచి విద్యను అందించేటువంటి విధంగా, ఇది భారతదేశంలోనే పెద్ద పవర్ ప్రాజెక్టు. ఈ యొక్క పవర్ ప్రాజెక్టు ఇంత గొప్పగా పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేసి కూడా దీంట్లో నుంచి వెళ్లి ఆ భూ నిర్వాసితులకు
అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులకు 4,000 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. ఆ కాంట్రాక్టు కార్మికులకు వాళ్ళ పిల్లలకు మంచి విద్యను అందించే విధంగా కేజీ నుండి పీజీ వరకు ఒక మోడల్ స్కూల్ను ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందించేటువంటి విధంగా ఏర్పాటు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వైద్యం కనీసంగా వారికి ఇక్కడ మినిమం ఫెసిలిటీ కూడా లేదు. వైద్యం విషయంలో కాంట్రాక్టు కార్మికులకు భూ నిర్వాసితులకు ఉచిత వైద్యాన్ని అందించేటువంటి విధంగా ఒక కార్పొరేట్ వైద్యశాలను ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి మహిళా సోదరిమణులకు ఇళ్లలోనే ఉన్నారు, వాళ్ళ పొలాలను గుంజుకున్నారు, వాళ్ళకి అనేక ఇబ్బందికర పరిస్థితులలో కుటుంబాలు బతుకుతా ఉన్నాయి. వాళ్ళకు ఖచ్చితంగా ఉపాధి దొరికేటువంటి విధంగా వారి ఉపాధి కల్పన కోసం ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ను ఆ గ్రామాలలో ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి చూపెట్టాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2,400 మెగావాట్లకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నటువంటి యొక్క సందర్భంగా ఈ ప్రభావిత గ్రామాలకు సంబంధించినటువంటి యువకులకు ఈ యొక్క ఉద్యోగ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కర్నూలు జిల్లా కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామం ఉత్తమ గ్రామంగా అవార్డు రావడం గర్వంగా ఉందని సర్పంచ్ ఆకేపోగు జయన్న ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ రోజు బి తాండ్రపాడు గ్రామంలోని సచివాలయంలో సిబ్బంది ఆనందం వ్యక్తపరుస్తూ స్వీట్లు పంచుకొని అవార్డును చూపారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆకేపోగు జయన్న మాట్లాడుతూ బి తాండ్రపాడు గ్రామంలో రోడ్లు నిర్మాణం, మురికి కాల్వలు, త్రాగునీటి కుళాయి వేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశానని, సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దడమే నా ప్రధాన కర్తవ్యం అని సర్పంచ్ జయన్న చెప్పారు. ఉంది కాకపోతే మనకు కరెంటు ఫెసిలిటీ లేదు. దానికి 5.5 లక్షల రూపాయలు కట్టాల్సింది ఉంది. వాళ్ళు అది కూడా అన్న పెద్ద విష్ణువర్ధన్ రెడ్డి గారి ఈరోజు కర్నూలు జిల్లా కోర్మూరు నియోజకవర్గం కర్నూలు రూరల్ మండలంలో బి తాండ్రపాడు గ్రామానికి ఆదర్శ గ్రామంగా కేంద్ర ప్రభుత్వము ఒక అవార్డు మన బి తాండ్రపాడు సర్పంచ్ ఆకేపోగు జయన్న గారు కేంద్ర ప్రభుత్వంలో ఉండే మినిస్టర్ ద్వారా వారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మా గ్రామానికి చాలా శుభసూచకంగా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ అవార్డు రావడము, ఆదర్శ గ్రామంగా బి తాండ్రపాడు ఉండడము చాలా హర్షించదగ్గ విషయము. ఎందుకంటే జయన్న గారు ఈ గ్రామంలో చాలా వర్కులు, త్రాగునీటి సమస్యలు లేకుండా మరియు డ్రైనేజీ సమస్యలు లేకుండా వాటి వర్కులు చేసినందుకు గాను కర్నూలులో ఉండే డిపార్ట్మెంటు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ 26 జిల్లాలో బి తాండ్రపాడు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ప్రకటించడం చాలా సంతోషించదగ్గ విషయము. ఇదే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరియు డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు అన్ని సమకూలంగా ఏర్పడతాయని నేను తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు ఎమ్మెల్యే బొగ్గుల దశగిరి గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కోర్మూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని నేను తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రభుత్వానికి నా యొక్క నమస్కారాలు. ఈరోజు మరి ఎంతో ఆశ్చర్యమైన గర్వకరమైనటువంటి ఒక విషయం ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది. ఏంటి అంటే గత 2021 సంవత్సరం సర్పంచ్గా ఎన్నికైన తర్వాత 3 సంవత్సరాల కాలంలో మరి గత ప్రభుత్వం ఉన్నటి మేరకు కేంద్రం నిధులు ఇచ్చినటువంటి నిధులను గాను గ్రామ పంచాయతీలకు ఎలాంటి అవగాహన లేకుండా కేంద్రం ఎప్పుడు ఇస్తుంది నిధులను అనేది, ఎలా తీసివేసుకున్నాలనేది మరి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత ఆయన ఆలోచన మేరకు ఆయన కేంద్ర నిధులని వాడుకోవడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం నిధులను పంచాయతీలకు మరి అప్పచెప్పింది. పంచాయతీలలో
డెవలప్ కావడానికి దాదాపు ఈ 6 నెలల కాలంలోనే ఈ కూటమి ప్రభుత్వంలో మరి సీసీ రోడ్డు, డ్రైనేజీ, సీసీ రోడ్లు 600 మీటర్లు వేసినాము. డ్రైనేజీ కూడా సుమారుగా దాదాపుగా ఒక 30 లక్షల దాకా వేసినాము. అదేవిధంగాను మరి గ్రామ పంచాయతీలకు కూటమి ప్రభుత్వము గ్రామ అభివృద్ధిని ఆలోచించి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, అలాగనే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ వర్యులు పంచాయతీలను ఎలా డెవలప్ చేయాలనే ఆలోచనతో పంచాయతీలని మరి అభివృద్ధి త్వరగా కావాలనే ఆలోచనతో మరి అధికారులని ఆయన పరిగెత్తిస్తూ గ్రామాలలో అభివృద్ధి జరగాలనేది మరి ఎంతో కృషి చేస్తున్నాడని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సర్పంచ్ అయినటువంటి వానికి ఎందుకు వీళ్ళు కృషి చేస్తున్నారంటే వాళ్ళ న్యాయంలో మేము ఈ పని చేసినామనే గుర్తింపు ఉండాలని. తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. గత ప్రభుత్వ అవినీతిపై ఒక్కొక్కటిగా అన్ని విచారణ చేస్తామంటున్న నారా లోకేష్. నేను శిక్ష పడదని నేను ఎక్కడ అన్నాను తల్లి? నో ఐఎమ్ సారీ, నేను ఎక్కడన్నా శిక్ష పడదని. ఇప్పుడు లిక్కర్ కానివ్వండి, ఇప్పుడు ఒకటమ్మా 2019 నుంచి 24 వరకు మేమందరం ప్రజల్లో ఉన్నాం. పాదయాత్రలో కూడా నేను చెప్పా, ఎవరు నేను వదిలిపెట్టాను, ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్టాను. ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, త్వరలోనే అన్ని బయటకు వస్తే నేను భావిస్తున్నాను. సో లెట్ ఇన్వెస్టిగేషన్ గెట్ కంప్లీటెడ్ అమ్మా. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, అంటే ఎల్లయ్య పుల్లే ఉన్నారు అనేది టైంలో ఉన్నట్టాలి కదమ్మా. సో ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందలే మాడతాం కూడా కరెక్ట్ గా. లెట్ ఇన్వెస్టిగేషన్ హ్యాపన్. కేటీఆర్ను కలిసిన నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు గొడ్డు కారం పెడుతూ యూనివర్సిటీలో తమను వేధిస్తున్న వైస్ ఛాన్సలర్ను తొలగించాలని కేటీఆర్ను కలిసి బాధ్యతలు చెప్పుకున్న విద్యార్థులు రాష్ట్రంలో ఉన్న వాస్తవ ఆర్థిక పరిస్థితి ప్రజల ముందు ఉంచుతాం. సంపద సృష్టిస్తేనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఇప్పటికే సూపర్ 6 పథకాలలో చెప్పిన పథకాలు అమలు చేస్తున్నాం. మిగిలిన పథకాలు అమలుకు ఇప్పటికే డేట్లు ఇచ్చాం. సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయాం. అప్పుడు చెప్పాం శ్రీలంకతో పోటీ పడుతున్నారని చెప్పాం. ఇప్పుడు చూస్తే నీతి ఆయోగ్ పంజాబ్ కంటే పైన ఉన్నాం, బీహార్ కంటే కింద ఉన్నాం. నేను చెప్పింది వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ అయింది. నవ్ వీ హ్యావ్ టు రివైవ్. నేను అని చెప్పి మొత్తం వదిలేసా అనుకోండి, పబ్లిక్ కూడా హెల్ప్లెస్ అవుతారు కదా. ఐ కెనాట్ లీవ్ అట్ దట్ స్టేజ్. ఐ హ్యావ్ టు ఫైట్. ఏ విధంగా చేయాలి? అందుకనే మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత 3-4 ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం. సూపర్ 6 లో మిగిలినట్టు కూడా చేయాలి. దానికి కూడా డేట్స్ ఇచ్చాం. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవి కూడా చేస్తాం. ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్లి మళ్ళా దీన్ని గట్టెక్కించి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. విల్ డూ ఇట్. అందుకే మమ్మల్ని నమ్మారు. 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం.
ఒక ట్రస్ట్. ఆ ట్రస్ట్ ని బ్రీచ్ చేస్తే కరెక్ట్ కాదు. వాళ్ళ మారిగా బాధ్యత రాహిత్యంగా పనిచేయలేం, అట్లని చెప్పి ఇచ్చలవిడిగా చేయలేం. నేను అందుకనే ప్రజల్ని కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్లేస్ ఎవ్రీథింగ్ బిఫోర్ పబ్లిక్. టైం టు టైం ఇస్తాను, నేను అన్ని చేస్తాను. చేసిన తర్వాత ఏది కూడా సంపద సృష్టించినా, ఆదాయాన్ని పెంచినా, ఆదాయం ఎవరికి చెందుతుంది? ఇట్ ఇస్ ఎ పబ్లిక్. వాట్ ఆల్ ఐ క్రియేట్ వెల్త్, ఇట్ ఇస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. అందుకని ఇవన్నీ చేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్ లో డబ్బులు సంపద సృష్టించడమే కాదు, రైట్ టైంలో వాళ్ళకు కూడా వెసులుబాటు రావాలి. లేదు నేను సంపద సృష్టిస్తున్నాను తర్వాత ఇస్తాను, మీరు మాత్రం సఫర్ కండి అంటే సఫర్ అవడానికి సిద్ధంగా లేరు. ఒక మిస్ గవర్నెన్స్, ఒక కరప్ట్ గవర్నెన్స్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసి మళ్లీ నేను ఏ విధంగా ట్రాక్ లో పెట్టాను, ట్రాక్ లో పెట్టడమే కాకుండా వాళ్ళ ఇబ్బందులు కూడా అధిగమించే విధంగా ఐ హ్యావ్ టు ప్లాన్ ఇట్. నేను మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా పెడతా, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, నేనేం మీకు ఇవ్వనంటే దట్ ఈస్ నాట్ ఫేర్. దట్ నోబడీ విల్. వాళ్ళు కూడా సఫర్ అయ్యేదానికి కరెక్ట్ కాదు. మాకు ఓట్లేసింది సఫర్ కావడానికి కాదు, మాకు ఓట్లేసింది రివైవ్ చేస్తామన్న నమ్మకం కోసం, అదే మరి ఆదుకుంటామని. ఆదుకునే బాధ్యత మా పైన ఉంది. డెఫినెట్ గా ఎవ్రీ మినిట్ ఐఎమ్ థింకింగ్. అయితే ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని నాసింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇవన్నీ కూడా రాకుండా పోతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈ ముఖ్యమంత్రి, ముఖ్యంగా గత గవర్నమెంట్ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా నాశనమే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 316 BNS దాని ప్రకారం మరి నేను కేసు పెట్టాలని చెప్పేసి అన్ని ఆధారాలతో నేను మీ లిమిట్స్లో ఉంటాను, మా పోలీస్ స్టేషన్ కాబట్టి ఇస్తున్నా. దయచేసి దీన్ని మరి వెరిఫై చేసి FIRగా మీరు రిజిస్టర్ చేసి మరి నిందితుల మీద చర్యలు తీసుకోవాల్సింది. పాలకుర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుటుంబ పాలన అధికారిక దుర్వినియోగం బస్టాండ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భర్త రాజా రామ్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. పాలకుర్తి నియోజకవర్గంలో అధికార దుర్వినియోగంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు. రాయపర్తి బస్టాండ్ ప్రాంగణం నిండా వాహనాలు పార్క్ చేసిన కాంగ్రెస్ శ్రేణులు బస్టాండ్లోకి వచ్చేందుకు ప్లేస్ లేకపోవడంతో ఆగకుండానే వెళ్లిపోయిన బస్సులు. మండహిండెలో రోడ్డుపైన నిలబడి ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు. ఎమ్మెల్యే భర్త బర్త్డే అయితే మమ్మల్ని ఎందుకు ఇబ్బందులు గురి చేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. అయ్యో 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 ఎంతో మంది సెలబ్రిటీల మధ్య బరాబర్ గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వం. ఎందరో బీజేపీ నేతలను చంపిన వాళ్లలో గద్దర్ ఒకరు అని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిధులతో పథకాలు అయితే ఇందిరాగాంధీ కాకపోతే ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం ఏదైనా పేరు పెట్టుకోండి అని బండి సంజయ్ అన్నారు. గద్దర్ ఎట్టిస్తాను చెప్పండి అని భావాజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలను చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు? ఇవాళ
రే మీ ప్రభుత్వం యొక్క మీ సొంత సంక్షేమ పథకాలు మీ నిధులతో జరిగే సంక్షేమ పథకాలు అంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా, లేకపోతే ఒసామా బిన్ లాడెన్ పెడతారా, దావుద్ ఇబ్రాహిం పెట్టుకుంటారా? పెట్టుకోరు, మాకు ఏం అభ్యంతరం లేదు మాకు. కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు మీ పేరు పెట్టుకోవడం మీకు ఇబ్బంది లేదు, కానీ పైన కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం పేరు పెట్టాలా లేదా? నిధులు ఇచ్చేది భారత సర్కార్ కేంద్ర ప్రభుత్వము, పేర్లు మార్చి ఫోజులు పెట్టుకొని సొమ్ముకొని సోకొకట్లక మీరు ప్రజలు మభ్య పెడతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. వాళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ వీటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, ఆ విధంగా ఆలోచిస్తుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.